సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా దగ్గినా గొడవే అవుతుంది. ఇంకా ఫ్యాన్స్ వారైతే మా హీరో గొప్ప అని ఒకడంటే, మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు. ఇలా సరదాగా పోస్టులు చేసుకునే దగ్గర నుంచి అడ్రస్లు పెట్టుకుని బయటికి వెళ్ళి కొట్టుకునేంత వరకు వచ్చారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నారు. ఇంక ఇప్పుడు అలాంటి గొడవలు ఏమీ లేవు అనుకుంటూ ఉంటే కొత్త ట్రెండ్కు నాంది పలికారు ఫ్యాన్స్. అదే ఏ సినిమా గొప్ప. అవును, మీరు విన్నది నిజమే. ఒక డైరెక్టర్ తీసిన 2 సినిమాలను పోలుస్తూ ఆ సినిమా గొప్ప అంటే ఇంకో సినిమా గొప్ప అని చెప్పుకొస్తున్నారు. అసలు ఆ 2 సినిమాలంటే ఆ డైరెక్టర్ ఎవరు అనేది తెలుసుకుందాం. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న గురూజీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచిన సినిమాలో అతడు, జల్సా సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. మహేష్ బాబు, త్రిష జంటగా అతడు సినిమా తెరకెక్కగా, పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా జల్సా సినిమా తెరకెక్కింది. ఈ ఇద్దరు హీరోలకు ఈ 2 సినిమాలు మంచి హిట్ అందించాయి. ఇక 2 సినిమాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు కొట్టేసుకుంటున్నారు. కొంతమంది అతడు సినిమా బాగుంటుందంటే, ఇంకొంతమంది జల్సా సినిమా బాగుంటుందని చెప్పుకొస్తున్నారు. జల్సా కన్నా అతడు సినిమానే బాగుంటుందని మరికొంతమంది ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ 2 త్రివిక్రమ్ సినిమాలే, ఇద్దరు స్టార్ హీరోలే. అటు ఇటుగా ఈ 2 కథలు ఒకటే అని చెప్పాలి. డబ్బు కోసం హత్య చేసే హీరో అతడు సినిమాలుంటే, ఆ డబ్బు లేక తల్లిదండ్రులు కోల్పోయిన హీరో జల్సా సినిమాలు కనిపిస్తాడు. పొలంలో హీరోని ఎలివేట్ చేసే సీన్ అతడి సినిమాలుంటే, అదే పొలంలో విలన్ ని ఎలివేట్ చేసే సీన్ జల్సా సినిమాలు ఉంటుంది. ఇంకా 2 సినిమాల్లో హీరోయిన్స్ ఎంతో అమాయకురాలుగా ఉంటారు. అతడి సినిమాలో పవర్ఫుల్ ఆఫీసర్ గా ప్రకాష్ రాజ్ కనిపిస్తే, జల్సా సినిమాలో కామెడీ పోలీస్ గా కనిపిస్తారు ప్రకాష్ రాజ్. ఇంకా బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 2 సినిమాలు సూపర్ హిట్టే. కానీ అతడి సినిమా టీవీలో ఎక్కువగా టెలికాస్ట్ అవడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవడంతో దాన్నే ఎక్కువగా అభిమానులు అభిమానిస్తున్నారు. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిజం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని పరిచయం చేసేది కూడా మహేష్ బాబే. ఒక స్టార్ హీరోకి మరో స్టార్ హీరో వాయిస్ ఇవ్వడం అదే ఫస్ట్ టైం అని చెప్పాలి. అతడు జల్సా తక్కువ ఎక్కువ అని చెప్పలేం, 2 రెండే. ఈ రచ్చ మొత్తం చూశాక అసలు ఎవర్రా ఈ టాపిక్ మీద చర్చ పెట్టింది, ఏమైందిరా మీకు, ఎందుకురా ఇప్పుడు వీటి మీద కొట్టేసుకుంటున్నారంటూ మిగిలిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.